మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం వంటి కాకరకాయను చాలా మంది ఫ్రై చేసుకొని ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కాకరకాయను అధికంగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో చాలా సహాయపడుతుంది. కానీ కొందరి రక్తంలో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారు వీటిని విచ్చలవిడిగా తినేస్తే ఆ రక్తంలో ఉన్న చక్కెర స్థాయి మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాకరకాయను ఎక్కువగా తినడం వల్ల కాలేయం పాడయ్యే అవకాశం కూడా ఉంది. దీనిలో ఉండే లెక్టిన్ కాలేయాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం ద్వారా కడుపు నొప్పి, వికారం తదితర సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా గర్భిణీలు కాకరకాయని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే మొమోచోరిన్ పదార్థాలు పుట్టబోయే పిల్లలకు ప్రమాదకరం. అయితే ఈ సమస్యలన్నీ పరిమితికి మించి తీసుకుంటేనే తలెత్తుతాయి. అయినప్పటికీ కాకరకాయ తిన్నప్పుడు మరికొన్ని పదార్థాలను అసలు తీసుకోకూడదట. కాకరకాయ కర్రీ లేదా కాకరకాయతో చేసిన పదార్థాలు తిన్న తర్వాత పాలు తాగితే మంచిది కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాకరకాయ తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ పెరుగు, లస్సీ, మజ్జిగ లేదా పెరుగుతో తయారు చేసిన దేన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లం కాకరలో ఉన్న పోషకాలతో కలిస్తే చర్మ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. వేసవికాలం రాగానే చాలా మంది మామిడి పండ్లను తింటుంటారు. వంటలో కూడా మామిడికాయను వాడుతుంటారు. అయితే కాకరతో తయారు చేసిన ఆహారాల్లో మామిడిని వినియోగించడం వల్ల తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. రోజు కాకరకాయ తినడం వల్ల మూత్రపిండాలు పాడయ్యే అవకాశం కూడా ఉందట.